ఇంత బ్రహ్మాండమైన ఆలోచనతో ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేసిన జగన్ గారికి అభినందనలు తెలియజేస్తూ కేసీఆర్ గారి నేతృత్వంలో కేసీఆర్ గారి సైనికులు కేసీఆర్ గారు చెప్పిన విధానంలో ఏ రోజైనా కేసీఆర్ గారి విధానం ఏంటంటే మనం ఏమన్నా పని చేస్తే ప్రజల జీవితాల్లో మార్పులు రావాలి, గుణాత్మకమైన మార్పు కనబడాలి. ఈ ఆలోచన మేరకే ఇవాళ ఏ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సైనికుడిని అడిగినా కేసీఆర్ గారి పద్ధతులనే భవిష్యత్తులో ఎవరో ఒకరికి ప్రజలకు ఏదో విధంగా సహాయం చేసే సహాయాలు. మామూలుగా చాలామంది నాయకులు బర్త్డేలు అంటే బాంబులు పేల్చుకుంటా ఏదో స్వీట్లు తినిపించుకుంటూ ఆ పద్ధతులు కొనసాగిస్తారు. కానీ కేసీఆర్ గారి శిష్యరికం ఎట్లా ఉంటుందంటే మనం చేసే పని మన పుట్టినరోజైనా ఏ రోజైనా కూడా మనం ఒక పని చేస్తే ఏదో వేస్ట్ ఖర్చు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు జీవితాల్లో మార్పు వచ్చే విధంగా. అందుకని కేసీఆర్ గారు ఎప్పుడు అంటారు ఎలక్షన్ల కోసం మనము ఏ పని చేయొద్దు, ప్రజలకు భవిష్యత్తు 50 ఏళ్ళు కానీ 100 ఏళ్ళు కానీ ప్రజల జీవితాల్లో మార్పు కనబడాలి అన్న ఆలోచనతో ఏ కేసీఆర్ ఉంటారో అదే ఆలోచనని ప్రతి ఒక్క బీఆర్ఎస్ సైనికుడు కూడా ఇవాళ అవలంబిస్తూ మా కార్యనిర్వాహక అధ్యక్షులు వారు ఏ విధంగా అయితే 7 సంవత్సరాల క్రితం గిఫ్ట్ స్మైల్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారో అదే పద్ధతిలో ఇప్పటికి కూడా పదవిలో ఉన్నా లేకపోయినా అందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటికి కూడా ప్రజలకు అవసరం వచ్చే పనులే చేస్తూ ఉన్నారు. వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా దావతులు బాంబులు కాకుండా బ్రహ్మాండంగా ఎక్కడైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాళ్ళకు తోచినంత విధానంగా ఇవాళ బ్రహ్మాండంగా మా జగన్ గారు 6 ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి 6 బండ్లు ఇవ్వడం జరిగింది. మంచి విద్య బ్రహ్మాండంగా చదువుతున్న కొంత విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మాకు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కష్టపడి తన వంతుగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పు రావాలని చెప్పి కేసీఆర్ గారు నేర్పించిన విద్యని అవలంబిస్తూ భవిష్యత్తులో కూడా చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండి మా బాస్ ఎప్పుడు చెప్తారు పిచ్చి రాజకీయాలకు పోవద్దు, కేవలం రాజకీయం అంటే ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, ప్రజల కోసం చేసే సంక్షేమమే రాజకీయం, అదొకటే రాజకీయంలో ఉండాలి మనము అని కేసీఆర్ గారు చెప్పిన విధానంలో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త తనకు తోచినంత విధానంగా తన పుట్టినరోజులైనా ఏ రోజైనా కూడా తనకు తోచినంత విధానంగా ప్రతి ఒక్క ప్రజలకి తప్పకుండా సహాయం చేస్తూనే ఉంటామని చెప్పి చేస్తూ జై తెలంగాణ.